వేగుల వారిని పంపించారంట. ఎవరు వాళ్ళు వేగుల వారు? తాము నీతిమంతులమని చెప్పుకొనుచు, అంటే చూపించుకొనువారు. వాళ్ళు అసలైన నీతిమంతులు కాదు, వాళ్ళు బాగా అర్థం చేసుకోవాలి. కానీ వాళ్ళు ప్రిటెండెడ్, ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రిటెండెడ్, అంటే అలాగ చూపిస్తారు, నీతిమంతుని క్రియలు చూపిస్తూ ఉంటారు వాళ్ళు. వీళ్ళను పంపించారంట. ఎవరు వాళ్ళు? వేగిల వారి వల్లే పంపించారంట. వేగిల వారు అంటే ఏంటి? ఎవరు? మీకు బాగా తెలిసిన వారు అంటే ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో? స్పైస్. ఈ స్పై అనే వ్యక్తి వెళ్ళి అక్కడికి వచ్చినట్లు ఎవరికి తెలీదు. ఈ దినాల్లో కూడా మనము ఇండియాలో కొంతమంది స్పైలు ఉంటారు. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని డిస్క్లోజ్ చేసుకోరు. వాళ్ళు ఎవరు, ఏం జాబ్ చేస్తున్నారు ఏవో చెప్పరు. వాళ్ళు అలాగే వెళ్ళి అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వస్తారు. వాళ్ళు పాకిస్తాన్కి వెళ్తారు, మరి చాలా చోట్లకి వెళ్తారు. ఇన్ఫర్మేషన్ వాళ్ళకు మీకు ఏం కావాలి? ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. కానీ వీళ్ళు పంపించేవారిని ఎవరినో నీతిమంతులై ఉన్న వారిని పంపించినట్టు బాగుండు. కానీ ఎలాంటి వాళ్ళని పంపించారంట? నీతిమంతుల్లాగా నటించేవారిని. అసలైన నీతిమంతుని పంపిస్తే ప్రయోజనం ఉండింది కదా. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? నీతిమంతుని పంపిస్తే వాడు ఏం చెప్పిండు? నీతిమంతుడు అవునయ్యా ఇది కరెక్ట్, వీడు ఇలాంటి ఇంత మంచోడు అని చెప్పిండొచ్చు. కానీ నటించేవాడిని పంపిస్తే ఇప్పుడు ఇక్కడ 3 అంశాలు మనం చూడబోతున్నాం ఈరోజు వాక్యంలో. 3 అంశాలు, చాలా జాగ్రత్తగా వాక్యం విందాం. మొదటిది ఏంటంటే ఈ స్పైయింగ్, అంటే ఈ వేగుల వారు అవసరమా? మొదటి అంశము, వై వి నీడ్ స్పైయింగ్. వేగుల వారు ఎందుకు అవసరము మనకు? బైబిల్ ప్రకారంగా చూస్తే చాలా చోట్ల వేగుల వారు ఉన్నారు. ఎవరెవరు వేగుల వారో మీకు చూపిస్తా, పరిచయం చేయిస్తాను. అర్థమవుతుందా? సో ఆ వేగుల వారి దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నారు, దానివల్ల ప్రయోజనం ఏంటి అనే అంశాలు మీ ముందు ఉంచుతాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ముందుగా వేగుల వారు ఎందుకు? వేగుల వారు ఎందుకు అంటే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32వ వచనంలో ఇలా ఉంటుంది. మరియు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించే దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫ్లీల సంబంధులైన అనాకు వంశపు నెఫ్లీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, మా దృష్టికి అట్లే ఉంటిమనేది. ఇప్పుడు మోషే దేవుడు చెప్పినట్లు వేగుల వారిని పంపించాడు. మోషే ఎవరిని పంపించాడు? వేగుల వారిని పంపించాడు. ఎక్కడ పంపించాడు? కానాను దేశానికి పంపించాడు. మీరు పోయి చూసిరండి, ఆ ప్రాంతం చూసిరండి అంటే వీళ్ళు పోయారు. పోయి అక్కడ ఎలాంటి వాళ్ళు చూసారంట? పెద్ద పెద్ద వారిని, ఉన్నతమైన వారిని, అక్కడున్న ఫలాలు, అక్కడున్న చెట్లు, అక్కడున్న పరిస్థితి, వాతావరణాన్ని అంతా వాళ్ళు విశదీకరిస్తున్నారు. అది ఉన్నతమైన స్థలము. ఆ విషయాల్లో ఎందుకు వేగుల వారు అక్కడికి వెళ్ళారు అని అంటే అక్కడ విషయాలు తెలుసుకోవడానికి, అక్కడ మనుషులను చూడడానికి. ఆ మనుషుల్ని చూసినప్పుడు వీళ్ళకి ఏమర్థమైంది? చెప్పాలి, మీరు నాతో పాటు ఉండాలి. ఏమనిపించింది వాళ్ళకందరికీ? అబ్బో మేము ఉండలేము, వీళ్ళతో డీల్ చేయలేము, మేము భయపడిపోయారు వీళ్ళంతా. నెఫేలీయులు అని అంటే వాళ్ళు చూస్తేనే బలశాలులు. వాళ్ళని చూస్తే ఇంకా మన భాషలో అర్థం కావాలంటే భయం పుడుతుంది, వణుకు పుడుతుంది. వాళ్ళ ఆకారాలే చాలా భయంకరంగా ఉంటాయి. ఎప్పుడన్నా మీరు 6.5 అడుగులు ఉన్న మనిషిని ఎప్పుడన్నా భయంకరమైన బలశాన్ని చూసారా? మీరు నీ పక్కన పోతున్నప్పుడు చూసారా ఎలా ఉంటుంది? వాళ్ళ పక్కన ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? మనం అస్సలకి కనపడినట్లు ఉంటాం. ఇలాంటి పరిస్థితులలో వేగుల వారిని దేవుడు ఎందుకు పంపించాడంటే మీరు చూడండి, మీరు అక్కడ విషయాలని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీ విశ్వాసాన్ని పెంచుకోండి. మీ విశ్వాసం పెరగాలి. మీరు అటువంటి వారిపైన యుద్ధం చేస్తారు. మీరేమనుకుంటున్నారంటే మేము ఓడిపోతాం వాళ్ళ మీద అనుకుంటున్నారు. కానీ దేవుడు అన్నాడు, మీకు విజయమునిచ్చువాడను నేనే. హల్లెలూయా.
వేగుల వారు ఎందుకు పోవాలి ఇక్కడ? వేగుల వారు విశ్వాసాన్ని పెంచడానికి పోవాలి. అందుకే అంతమందిలో 12 మందిలో ఒక ఇద్దరే చెప్తున్నారు. ఎవరు వాళ్ళ ఇద్దరు పేర్లు? మీ అందరికి బాగా తెలుసు, కాలేబు, యెహోషువ. ఏమన్నారు? వారందరూ పెద్ద విషయం కాదు, మన దేవుడు మన చేతికి వారిని అప్పచెప్తాడు. 12 మందిలో ఇద్దరు వాస్తవాలు చెప్తున్నారు, దేవుని విశ్వాసాన్ని పెంచుకొని. ఇద్దరే 12 మందిలో. మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు? భయపడిపోతున్నారు. మనం కూడా చాలామంది భయపడే వాళ్ళమే. ఇప్పుడు నేను మిమ్మల్ని వేగుల వారిలాగా ఒకవేళ పరలోకాన్ని పంపించాను అనుకో, ఏం అర్థమవుతుంది మీకు? వెళ్ళొచ్చేలే, సరే వేగుల వారే అన్నాను, నువ్వు పోయి రావడానికే. సో నువ్వు అది చూసి వస్తే ఎలా ఉంటుంది నీకు? అక్కడే ఉండిపోవాలనుకుంటుంది. ఓకే, వెరీ గుడ్, మంచి మాట చెప్పాడు. ఇంకా తర్వాత నా వరకు నేను చెప్తున్నాను. నేను ఒకవేళ వెళ్తే అక్కడ దావీదును చూస్తా, అక్కడ యోబుని చూస్తా, అక్కడ అబ్రహాంను చూసి అనుకుంటా, ఒరే ఇది చాలా అసాధ్యం రా, ఇంత విశ్వాసము, ఇంత విధేయత, ఇంత నమ్రత, ఇంత దీర్ఘశాంతము, ఇంత మంచి మనస్సు, విశాలమైన ప్రేమ, విశాలమైన మనస్సు కలిగి ఉండడం చాలా కష్టం. వాళ్ళని చూసి, వాళ్ళ స్వభావాలను చూసి, వాళ్ళ ప్రేమను చూసి ఒక అంటాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడో వచ్చాడో మరి నాకైతే వాస్తవం తెలియదు, కానీ బైబిల్లో ఈయన ఒక వీడియో చూశాను నేను. అంటాడు పరలోకానికి వెళ్ళాడంట, ఒక మనిషి అతనితో మాట్లాడుతుంటే ఆ ప్రేమ వెదజల్లుతుందంట ఆయన మీదకి. ప్రేమ వెదజల్లుతుంది, ఆయన మాటల్లో నుంచి వెదజల్లుతుందంట. ఆయన మాట్లాడుతుంటే ఆ ప్రేమ వర్ణించలేడంట. ఆ ప్రేమ అంత హత్తుకుంటుందంట అతన్ని. ఆ ప్రేమ గల మాటలు మాట్లాడుతుంటే అతనికి తట్టుకోలేక ఆయన అంటున్నాడంట, నేను ఒక చిన్న పని చేసి రాలేదయ్యా, నా దగ్గర కిందకి మళ్ళీ వస్తాను నేనని ఏదో ఆయన చెప్పిన డెత్ వీడియో నేను చూశాను. ఎందుకు ఈ మాటలు వివరిస్తున్నా అంటే, అంత గొప్ప విశ్వాసపు వీరులు అక్కడ ఉన్నారు. వారిని చూస్తే మనకు కూడా తెలుసుకుంటాము ఏంటి, మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. అవతల వ్యక్తుల్ని చూసి వచ్చాం దేనికి? ప్రదేశం బాగుంది, పరలోకం బాగుంది, చల్లగా ఉంది, బంగారు వీధులు, ఇల్లులు బాగా కట్టారు, చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, అవి కాదు. విశ్వాస వీరులు అక్కడ ప్రజల్ని చూసి, వీళ్ళు కూడా ప్రజల్ని చూసి భయపడిపోయారు. ప్రజల్ని చూసి ఎలా ఉన్నాడు ఒక్కొక్కడు నడుస్తూ ఉంటే చూస్తూ ఉంటే భయం పుడుతూ ఉంది. ఒక్కొక్కడికి నెఫీలీలు ఇంత ఎత్తు, ఇంత పొడుగు, ఇంత బలము, వాళ్ళని చూసి వీళ్ళకి ఏమవుతున్నాయి? భయం పుడుతూ ఉంది. కానీ దేవుడు అన్నాడు, మీరు చూసి భయపడడానికి కాదు, మీరు చూసి మీ విశ్వాసాన్ని పెంచుకోవడానికి. హల్లెలూయా. మనం కూడా పరలోక రాజ్యానికి ఒకవేళ ఏమన్నా నేను వేగిల వారిలాగా పోయి వస్తే మన విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళడానికి మనం ఏమి చేయగలమో దానికోసం మనం తాపత్రయపడాలి. మన విశ్వాస పరిణామాన్ని ఏం చేసుకోవాలి? మనము పెంచుకోవాలి. ఇప్పుడు వేగిల వారితనము మంచిదా కాదా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, వేగిల వారితనము మంచిదా కాదా? మంచిదే, విశ్వాసాన్ని పెంచుకోవడానికి. అదే ఇంకొక వేగిల వారిని చూపిస్తాను, బాగా వినండి, మీకు అర్థం కావాలని వాస్తవాలన్నీ చూపిస్తున్నాను. వేగిల వారు అనే అంశాన్ని నేను ముందుగా మూడు అంశాల్లో మొదటి అంశంగా ఎందుకు పెట్టాను కూడా చెప్తాను మీకు. మొదటి అంశంలో చెప్పాను మీకు. రెండవ అంశంలో జాషువా 6వ అధ్యాయం 23వ వచనం. వేగిల వారైనా మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని తల్లిని ఆమె సహోదరులను కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకొని వచ్చిరి. వారందరినీ వారి వెలుపలకు తోడుకొని ఇశ్రాయేలీయుల పాలెం వెలుపట వారిని నివసింపజేసేది. చాలా జాగ్రత్తగా ఒక మాట అర్థం చేసుకోవాలి. ఏంటో తెలుసా, ఈ వేగిల వారు ఇప్పుడు దేనికి ఉపయోగపడుతున్నారు? అక్కడ వేగిల వారు విశ్వాసాన్ని పెంచడానికి ఉపయోగపడ్డారు. ఇక్కడ వేగిల వారు దేనికి ఉపయోగపడుతున్నారు? ఇక్కడ నశించిపోతున్న అనేక జనాంగం మధ్యలో ఒక రక్షణ పొందిన ఒక స్త్రీని కాపాడడానికి ఉపయోగపడుతున్నారు. ఎవరామా? ఆమె పేరేం పేరు? రహాబు. ఆ రహాబును కాపాడడానికి అది ఆ వేగిల వారు ఉపయోగపడ్డారు. యాక్చువల్గా వేగిల వారు వెళ్ళారు అక్కడికి, ఆ ప్రదేశాన్ని తెలుసుకోవడానికి వెళ్ళారు. కానీ ఎవ్వరు అంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఒకే ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎవరు? వ్యభిచారము చేసే స్త్రీ.
ఆ స్త్రీకి ఒక ప్రత్యేకత ఉంది. తన ద్వారము గుండా అనేక మందికి ఆ కిటికీ నుంచి ద్వారము గుండా చాలామందిని సైగ చేసుకొని వ్యభిచారం చేసే స్త్రీ ఆమె. కానీ ఆ స్త్రీ ఏ విషయాలు వినిందో తెలియదు, కానీ అనేక దేవుని విషయాలు తెలుసుకొని ఆ వేగిల వారు రాకముందే దేవుని గురించి తలపోసుకుంటున్న విషయాలను బట్టి ఆ వేగిల వారు రావడము, ఆమె వారిని కాపాడడము, ఈమెను వారు కాపాడడం జరిగింది. రెండవ అడ్వాంటేజెస్, మొదటి అడ్వాంటేజ్ ఏంది? వేగిల వారి వల్ల విశ్వాసం పెరిగింది. బాగా వినాలి మాటలు. మొదటి వేగిల వారి వల్ల విశ్వాసం పెరిగింది. రెండవ వేగిల వారి వల్ల రక్షణ దొరికింది. ఏం దొరికింది? రక్షణ. వేగిల వారి వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, లేకుండా పోలేదు. వేగిల వారి వల్ల కాపాడబడ్డం జరుగుతూ ఉంది. వేగిల వారి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, కానీ ఆ ఉపయోగాలని సరిగ్గా ఉపయోగించుకోవట్లే మనం. రహాబు కాపాడబడింది కదా, అవునా? మంచిదే అన్న. ఒకవేళ మనము అంత ధ్యానం పెడుతున్నామా రహాబు వల్లే? అన్ని విషయాలు తలపోసుకుంటూ దేవునితో సంబంధం పెట్టుకొని, ఈరోజు దేవుడు అన్నాడు, వేగిల వారిని నీ దగ్గరికి పంపిస్తే మీరు దేవునితో సంబంధం కలిగి రక్షణ పొందేవారిగా మార్చబడతారా, లేకపోతే ఆ వేగిల వారి వల్ల మీరు దేవునికి దూరం అయిపోతారా? నేను అదే క్వశ్చన్ వేస్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ ఎలా వేశానో, పరలోకానికి వెళితే మీ విశ్వాస పరిణామాన్ని పెంచుకుంటారా మీరు వేగిల వారిగా అని అన్నాను. నేను రెండవ క్వశ్చన్ అదే వేస్తున్నా, మీ జీవితాన్ని, మీ రక్షణను మీరు కాపాడుకునేవారుగా ఉంటారా? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవ విషయాన్ని మీకు ముందు ఉంచుతున్నాను. మొదటి సమయాలు 26వ అధ్యాయం 4వ వచనం. పంపి చాలు. తర్వాత దావీదు లేచి వచ్చి చాలు. ఇక్కడ అన్ని విశదీకరించి చెప్పాలంటే కష్టం మనకు. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒక వేగిల వారిని పంపించాడంట. ఎందుకు పంపించాడు చెప్పండి? సౌలు వచ్చాడా లేదా క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి. సరే, ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఏం చేశాడు మనవాడు కూడా, దావీదు కూడా అలాగే సౌలు ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పేది వాస్తవం ఏంటో తెలుసా? అవన్నీ తెలుసుకున్న దావీదు ఎక్కడైతే సౌలు ఉన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళి అభిషేయ్తో పాటు వెళ్ళి, బాగా వినండి మాట, అభిషేయ్ అనే వ్యక్తి అక్కడ ఉంటాడు. మీకు అభిషేయ్ అనే పదం ఉంటుంది అక్కడ, మీరు చదవండి. తన అల్లుడైన అభిషేయ్, ఆ అభిషేయ్తో పాటు వెళ్ళి ఏం జరిగింది తెలుసా? దావీదు సౌలును చంపగలడు అని చూపించి, అయినను నేను నీకు ఆధీనంలో ఉంటున్నానని ఒప్పుకున్న సందర్భం అది. మీకు అన్ని షార్ట్ చేసి చెప్తున్నా, మీరు కావాల్సినప్పుడు సమయం చదవండి. దాంట్లో మీరు చదవండి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా బైబిల్లో కొన్ని అంశాలు తీసి చదవండి. మీరు మేబీ వాక్యాలు బాగా గుర్తుపెట్టుకున్నారేమో షేరింగ్స్ వల్ల. నేను నీకు ఒక మంచి అంశాన్ని ఇస్తాను. నేను చేసిన పనే చెప్తాను మీకు. నేను మంచిగా రక్షింపబడిన దినాలు, ప్రారంభ దినాల్లో ఏం చేసేవాడిని తెలుసా? చర్చిల్లో వాక్యాలు రాసుకునేవాడిని, అంశాన్ని అంతా రెఫరెన్స్లతో పాటు రాసుకునేవాడిని. ఇంటికి వెళ్ళి ఆ రెఫరెన్స్లన్నీ తీసి మళ్ళీ చదువుతూ ఉండేవాడిని. నా జీవితంలో నేను ఎప్పుడు చేయలే అట్లాంటి పనులు. ముందు రక్షణ పొందిన తర్వాత నేను చేసిన పని ఇదే. మీలో ఎంతమంది రెఫరెన్స్లు తీసి చదువుతున్నారో నాకు తెలియదు. ఐ డోంట్ నో. నిజాలు ఒప్పుకుందాం, లేకపోతే వేగిల వారిని పంపిస్తా. మనం చేయాలి పని. ఎందుకు? నాకు ఒకడు మంచి సలహా ఇచ్చాడు. ఐఏఎస్ చదవడానికి నేను ఇక్కడికి ఢిల్లీకి వచ్చాను 2008లో. అప్పుడు నేను ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ కాడా, లేకపోతే బ్యాంకుల కాడా, లేకపోతే ఏదైనా డీడీలు కట్టాలంటే జాబ్స్కి డీడీలు కట్టేవాళ్ళం ఆ దినాల్లో, పంపించేవాళ్ళం, అన్నీ జరిగేటివి. సో టైం అంతా వేస్ట్ అయ్యేది. నేను బాధపడేవాడిని, టైం వేస్ట్ అవుతుంది. అప్పుడు వాడు నాతో అన్నాడు, అన్నా నువ్వు బాధపడొద్దన్నా, నువ్వేం చేస్తావంటే ఇలాగ ఒక చిన్న పరిచయం తీసుకోండి, ఓకే? నువ్వు ఎలాగూ చదువుతున్నావు కదా, రన్నింగ్ నోట్స్ రాసుకోండి దీనిపైన. ఏది? ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్. రన్నింగ్ నోట్స్ రాసుకున్న తర్వాత నువ్వు బ్యాంక్కి వెళ్తావు కదా, అక్కడ ఎలాగూ డీడీ కోసం లైన్లో నిలబడాల్సిందే. నువ్వు డీడీలో నిలబడు, ఈ రన్నింగ్ నోట్స్ తీసి ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఉండు. బ్రేక్ఫాస్ట్ కోసము ఒకడు వస్తాడు, ఎవడో ఒకడు, లైన్ ఉండాలి నువ్వు. సో అక్కడ వాడు ఇస్తానంత లోపల వాడు చేసిన వెంటనే దోశ అంటేనే ముఖం మీద కొట్టాడు కదా. ఏమ్మా
దోశ అంటే టైం పడుతుంది కదా, అలా కొట్టాడంటే నీకు పెద్ద డౌట్ వస్తుంది, ఎప్పుడు చేశాడో ఏందో. వాడు టైం పడుతుంది, భోజనం కూడా టైం. ఆ టైంలో నువ్వేం చేయాలంటే తీసి ఏదైతే రాసుకున్నావో తీసి చదువు. నేను నిజం చెప్తున్నాను, వాడు చెప్పాడు, నేను తూచా తప్పక పాటించాను. కొన్ని విషయాల్లో నామోషి మనకు. నేను నిజం చెప్తున్నా, మనం వాక్యాలు రాసుకొని మనం చదువుతున్నాము అని అంటే మీరు రాసుకుంటున్నారు, మంచి పని చేస్తున్నారు. మీరు రాసుకున్నది తీసి మళ్ళీ తిరిగి మీ కొద్దీ మీరే చదవడం మొదలుపెట్టి దాని విషయాలు నెమరు వేసుకుంటే మీకు చాలా క్లారిటీలు వస్తాయి, చాలా డౌట్లు వస్తాయి, చాలా విషయాలు నేర్చుకుంటారు మీరు. రేపు 10 మంది మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీరు సమాధానం సరిగ్గా చెప్పగలరు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే మీకు ఉపయోగపడే వాటిని మీరు చేయండి. వేగిల వారిని పంపించాడు దావీదు. బాగా వినండి మాట. వేగిల వారిని పంపించాడు దావీదు. ఎందుకు పంపించాడో తెలుసా? అసలు సౌలు వస్తున్నాడో లేదా కనుక్కో, వచ్చిన సౌలుని పట్టుకో, ఉంటే నేను ఆ సౌలుకి చూపిస్తా. ఈరోజు ఏం చేశాడు తెలుసా? ఆ కత్తి పక్కనే పేసి వచ్చాడు. ఓ మాట అన్నాడు అక్కడి నుంచి సాయిగా. ఆ మాట చదవండి, ఆ బైబిల్లో అక్కడ అంటాడు 15 వచనం. కేక వేయగా దావీదు అది చదువు, ఇప్పుడు చదువు. నీ వంటి వాడెవడు? కాపు కాయకపోతివి. వచ్చునే కాదు. ఉండలేదు. అందుకు సౌలు నేను పాపము చేసి తిని అది నీ దినమున అదే బాబా నేను అన్ని విషయాలు పొందుపరచలేకపోతున్నాను. మీరు చదవండి, మళ్ళీ చదవండి. ఇట్లాంటి వాక్యాలు నన్ను కదిలింపజేశాయి. మిమ్మల్ని ఈరోజు మూడవ వేగిలవాడు ఎందుకు ఉపయోగపడాడు తెలుసా? మూడవవాడు వాస్తవాలు తెలుసుకొని అభిషేక్తునికి దాసునిగా ఉండడానికి, లోబడడానికి ఉపయోగపడింది. మూడవ ఎవరు వాడు? వేగిలవాడు. మొదటివాడు దేనికి ఉపయోగపడ్డాడు? విశ్వాసాన్ని పెంచడానికి. రెండవ వేగిలవాడు దేనికి ఉపయోగపడ్డాడు? రక్షణను కలగ చేయడానికి. మూడవ వేగిలవాడు ఎందుకు ప్రయోజనపడ్డాడు? తన జీవితాన్ని తగ్గించుకొని దేవునికి ఇష్టడుగా మార్చబడ్డానికి. దావీదు అదిగా చేసింది, తనంతటి తాను తగ్గించుకున్నాడు. చంపడానికి అవకాశం ఉంది. ప్రభువా నువ్వు పక్కన ఉన్నాడు అభిషేక్, నువ్వు చంపద్దు, నువ్వు అను చాలు, నేను లేపేస్తావని. ఈరోజు వాస్తవం మనం తెలుసుకోవాలి. వేగిల వారు చాలా ప్రయోజకులు, కానీ దాన్ని వాడుకునే విధానము. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక చిన్న ఈ 3 మాటలు చెప్పానుగా, మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తున్నా. వేగిల వారు నీ దగ్గరకు వచ్చారే అనుకో, నీ దగ్గర నుంచి ఏం తెలుసుకుంటారు? వాస్తవం ఏందనంటే, వాస్తవం నీ నిజం, నీ ఒరిజినాలిటీ బయటపడుతుంది. గుర్తుపెట్టుకోండి. వేగిల వారు నీ ఒరిజినాలిటీ తెలుసుకున్నారనుకో, ఏమైపోతారు? ఈరోజు వాస్తవాలు తెలుసుకోవాలి. రెండో మాట చెప్తున్నాను నేను. మొదటి మాట, వేగిన వారి వల్ల ప్రయోజనం ఏంటి? రెండవది చెప్తున్నాను, పంపించే వాళ్ళు సరైన సత్యమైన పంపించకుండా వాళ్ళు నటించే నీతి పరులను పంపించడం పెద్ద తప్పు. ఈ దినాల్లో నటించే నీతి పరులే చాలామంది ఎక్కువైపోయారు. ఎవరమ్మా ఎక్కువయ్యారు? నటించే నీతిమంతులు. బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. కానీ నటించే నీతిమంతులు ఉన్నారని బైబిల్లో చెప్తా ఉన్నాడు. బైబిల్లో మరి మనము ఆ నీతిమంతుల కంటే ఎలా జీవించాలి? నీతి అంటే ఏంటి బ్రదర్? మీకు తెలిసిన అర్థం చెప్పండి నాకు, దయచేసి చెప్తారా? మీరు టక చెప్తారా నాకు? ఉన్నట్టు చెప్పడం. నీతిమంతుడు బైబిల్ ప్రకారంగా యథార్థంగా ఉండడం, బైబిల్ ప్రకారంగా. నీతిమంతుడు అంటే ఏంటి? ఇంకా దేవుని ప్రకారంగా, చెప్పిన ప్రకారంగా జీవించడం. దేవుడు ఇష్టంగా జీవించడం. ఏం చెప్తున్నాను? నీతిమంతుడు అంటే బైబిల్ ప్రకారంగా
దేవుని ఆజ్ఞ ప్రకారంగా బ్రతికేవాడు. నీ నీతి నా నీతి కాదు. దేవునికి ఏం కావాలి? దేవుడు ఏం చెప్తే చేసేవాడు కావాలి. నీతిమంతుడిగా నువ్వు ఉన్నావా? కానీ చాలామంది నటించడానికి ఇష్టపడుతున్నారు. కానీ బైబిల్ ఒక మాట చెప్తుంది. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో ఇలా ఉంటుంది. చదవండి అన్నమాట. శాస్త్రుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. చాలు. ఒక నీతి ఉంది భూమి మీద, అది చూపించే నీతి, అది చెప్పుకునే నీతి, అది కనపరుచుకునే నీతి. వారు కనపరుచుకునే వారిలాగా మీరుండకూడదు. చాలామంది నీతి పరులాగానే ఉంటారు కొంతమంది. ఏమ్మా, ప్రార్థన విషయంలో కానీ మరొక విషయంలో కానీ ఏమైనా మాట్లాడితే ఎలా అంటారు అందరూ? అమ్మో. చాలామందికి దేవుడు అంటే భయం ఉంది, కానీ దేవుని ఆజ్ఞల్ని పాటించాలనేంత భయం లేదు. బాగా వినండి. నువ్వు కూడా నేను కూడా దేవుడి ఆజ్ఞల్ని పాటించే వారముగా ఉండాలి. ఏంటి దేవుని ఆజ్ఞ? బైబిల్లో మీకు అన్ని విషయాలు తెలుసు. మీరు చిన్నప్పటి నుంచి వింటున్నారు చాలా విషయాలు. మీ కొద్ది మీరే మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఎన్ని మీరు పాటించారు, ఎన్ని మీరు పాటించలేదు. మీరు నీతిమంతులు ఎలా నీతిమంతులు అవ్వాలి? శాస్త్రుల కంటేను ఫరిసేయుల కంటేను నీ నీతి అధికము కాని ఎడలా. అబ్బో, మాకున్న నీతి చాలన్నా, 2 రోజులు ప్రార్థన చేస్తాము, 2 రోజులు వాక్యం వింటాము, 24 గంటలు వాక్యాలు నడుస్తూ ఉంటాయి. ఎప్పుడు చెప్పినా కూడా దేవుని విషయాలు బాగా చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ నీతి ఎలా ఉంది? శాస్త్రుల కంటే ఫరిసేయుల కంటే వాళ్ళకంటే తక్కువ ఉంది. మీ నీతి అధికము కాని ఎడల, నేను చెప్తున్నాను మీకు, మీ నీతి అధిగమించాలి. మీరు బాగా కరెక్ట్గా చెప్పినట్టు చేయాలి. వాక్యాలు కేవలం వినడం కాదు, మీకు దొరకడమే ఒక మంచి భాగ్యం అని మీరు భావిస్తే ఆ భావించిన వాటిలో మీరు శ్రేష్టంగా పాటించడం కూడా కావాలి. మనము బిర్యానీ మంచిది, బావర్చి బిర్యానీ బాగా మంచిది. సో వాస్తవం ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏంటి మిమ్మల్ని అడుగుతున్నది? మీరు మంచి బిర్యానీని ఒకటి నమ్మారు అనుకో, మీరు కళ్ళ ముందు పెట్టుకొని బా ఎంత బాగుందో అని అంటూ ఉంటారా? మీరు ఏం చేస్తావు? నువ్వు దాన్ని తింటావు. తిన్న తర్వాత ఏం చేస్తావు? ఆస్వాదిస్తావా? చాలా బాగుంది అని అంటావా? అన్న తర్వాత ఏమవుతుంది? అన్న తర్వాత మెయిన్ స్టార్ట్ అవుతుంది వర్క్. ఏంటి? అది సరిగ్గా జీర్ణించాలి, అది నీకు కావాల్సిన ఆరోగ్యాన్ని కలగచేయాలి. అది కలగచేయకపోతే ఏమైపోతుంది? అమ్మ చెప్పాలమ్మా, మీరు సైన్స్ స్టూడెంట్స్లో మీరే మాట్లాడకపోతే ఎట్లమ్మా? మీరు జీర్ణించుకోలేకపోతే ఏమవుతుంది? డైజెషన్ ప్రాబ్లం అయితే ఏమవుతుంది? వస్తే ఏదో ఒకటి. నేను ఇప్పుడు ఏమంటాను తెలుసా? మనం చాలామంది వాక్యాలు వింటున్నాము, కానీ దాన్ని జీర్ణించుకొని దానిలో నుంచి రావాల్సిన శక్తిని మనం పొందలేక మనం దాన్ని ఏం చేస్తున్నాం? బయటపడేస్తున్నాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. మీ నీతి అధికము కాని ఎడల, ఈ మాట బాగా గుర్తుపెట్టుకో. నువ్వు దేవునిలో ఎదగని ఎడల, కేవలం వినేవారుగా ఉంటూ, కేవలం బైబిల్ పట్టుకొని వెళ్ళేవారుగా ఉంటూ, కేవలం క్రైస్తవులుగా అని పిలువబడ్డానికి మాత్రమే ఉండేవాళ్ళైతే వేస్ట్. మీరు పరలోకానికి పోలేరు. నేనుగా చెప్పింది, బైబిల్ చెప్పిందన్నమాట. అమ్మా మళ్ళా మీరు నా మీద కోపడ్డాం కాదు, బైబిల్లో ఏం చెప్పిందో అదే విన్నాం. చెప్పింది కదా. ఇప్పుడు పారామీటర్ ఎక్కడ వేస్తావు? శాస్త్రులకు ఫరిసేయులకు. శాస్త్రులు పరిశీల దగ్గర ఎప్పుడు ఉంటుంది బైబిల్. శాస్త్రుల పరిశీల దగ్గర ఎప్పుడు ఉంటుంది బైబిల్. వాళ్ళకు తెలియని వాక్యాలు ఏంటూ ఏముండవు. మనలాగానే అంశం ఎత్తానా టక్కని తెలిసిపోతాయి వాక్యాలు. ఏమ్మా ఏ అంశం ఆడుందో కూడా మీకు కొంతమందికి రెఫరెన్స్లతో పాటు తెలుసు. మంచిది, చాలా మంచిది, నేను తప్పు అని చెప్పట్లా, మంచిది. కానీ ఆ వాక్య ప్రకారంగా నువ్వు నేను బ్రతకపోతే మనం కూడా శాస్త్రుల పరిశీలన కంటే తక్కువే, నటించే వారమే. ఇంకా చెప్పాలంటే, ఇంకా మీకు అర్థం కావాలని చెప్తున్నా, నటించే వారమే. నాకు అర్థం కాదు ఒక మాట, ఎంతకాలం డ్రామాలు వేస్తాం? చూడండి, సామెతల్లో ఒక మంచి మాట ఉంటుంది. సామెతలు 21:3 వచనం చదవండి, చదువుదాం. నీతి న్యాయములను నడుచుకొనుట
అంటే యెహోవాకు ఇష్టం. అది నువ్వు ఏదేదో పెద్ద పెద్ద త్యాగాలు చేస్తున్నావు అని ఫీలింగ్ కొట్టద్దు. ఏం త్యాగాలు? నేను చర్చికి వెళ్తున్నా, నేను దూరం పోతున్నా, నేను అది చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా, నేను నీ గొప్ప గొప్ప పనుల కంటే నీతిని అనుసరించుట ఏమనుంది అక్కడ? దేవుడు ఏం చెప్తే అది చెయ్యండి. విన్న ఒక్క వాక్యమైనా ఆ వాక్య ప్రకారంగా మీరు జీవించడం నేర్చుకోండి. నేను చెప్తున్నాను, ఈరోజు వేగిల వారు మన మధ్యలోకి వస్తే ఇలాంటివి ఎన్ని పసిగడతారో మనల్ని. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. దేవుడు ఇష్టపడేది నీ బలి కాదు, నీ గొప్ప పని కాదు, నువ్వు గొప్ప పనులు చేసావని కాదు. దేవుడు చెప్పింది ఎలా చేసావనేది కావాలి. అది మొదటి మాట చూస్తున్నాం అక్కడ. రెండవ మాటలో రెండవది చూద్దాం అక్కడ. ఇలాగే మనము వ్యర్థంగా ఇలాంటి నీతే కలిగి ఉంటే ఎలాగైపోతామో చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27 నుంచి 28 చదువుదామ్మా. అమ్మా, అయ్యో శాస్త్రులారా, పరిశీలారా ఉన్నారు, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు కానీ లోపల వేషధారంతోనూ అది అక్రమంతో నిండి ఉన్నారు. ఇంకా తర్వాత మీరు శాపగ్రస్తులు, అక్కడ ఓ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఓ అంటే WOE అంటే ఏంటి తెలుసా? శాపగ్రస్తులు అని అర్థం. వాళ్ళు ఎవరు శాపగ్రస్తులు? ఎవరైతే ఇలాగ ఉంటారో, చూపించుకోవడానికి ఇష్టపడి, అందరి ముందు కనపరచుకోవడానికి ఇష్టపడి. ఇది ఆపేయండి, ఉన్నది ఉన్నట్టు ఒరిజినల్గా ఉండండి. లోపల కోపం ఉంది, బయటకు కూడా కోపంగానే ఉండండి. నా మాట అర్థమవుతుందా? ఎలా ఉండాలి? ఎట్లుంటే నిజంగా ఉండండి, అట్లే ఉండండి. దేవుడు మాట్లాడేది అదే. వాక్యం లోపల పనిచేస్తుందా? వాక్య ప్రకారంగా బతుకో. లోపల వాక్యం లేదు, బయటికి మాత్రం ప్రయోజనం లేదు. మనం ఎంతమంది దైవజనులు తెప్పించినా, మనల్ని ఎంతమంది దైవజనులు ప్రార్థన చేసినా, మన జీవితంలో మాత్రం మార్పు. వేషధారులారా, నాకు తెలిసి ఒకవేళ మనం వేషం వేస్తున్నామేమో, అప్పుడప్పుడు నీతి చూపించుకుంటున్నామేమో మన ఉద్యోగాల్లో, మన పనులలో. చాలామంది వేస్తూ ఉంటారు ఇవే. ఇట్లాంటి వేయకండి. దేవుడు చాలా కోపపడతాడు. దేవుని కోపాన్ని తెప్పిస్తారా? దేవునికి ప్రేమ తెప్పిస్తారా నీ మీద? మీ చేతిలో ఉన్నది, మీ చేతిలోనే ఉంది. నేను చెప్తున్నా, మళ్ళీ మీరు దేవుని చేతిలో ఉంది అనొద్దండి, మీ చేతిలో ఉంది. మీరు వాక్యం విన్నారు కదా, ఆ వాక్యాన్ని అలాగే ఇంప్లిమెంట్ చేశారే అనుకో, దేవుడు మిమ్మల్ని ఇష్టపడి ప్రేమిస్తాడు. దేవుడు మీ నీతిని పెరుగుతుందనే వాటిని చూసి గమనించి ఆనందపడతాడు. అవును, నీతిని. కానీ మనల్ని చూసినప్పుడు ఎలా ఉంది మన పరిస్థితి? వినడం మాత్రం చాలా వినేసాం. ఏం బ్రదర్? ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క వాక్యాలు. ఎప్పుడైనా మీరు విన్న వాక్యం మళ్ళీ విన్నారా? ఆదివారాలు చెప్పండి నాకు. మీరు వాక్యాలు ప్రతి ఆదివారం ఒక మంచి వాక్యాలు దొరికినా, మన బ్రతుకులో నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోకపోతే, మనం కేవలం మన ముందు అన్ని వెరైటీ ఫుడ్ దొరుకుతుంది కానీ దాన్ని తిన్న తర్వాత జీర్ణించుకోలేక దాన్ని మనము బలాన్ని పొందలేకపోతున్నాం. మీరు ఒకవేళ విన్న వాక్య ప్రకారంగా జీవించకపోతే, ఈ మాట బాగా అర్థం చేసుకోండి, విన్న వాక్య ప్రకారంగా మీరు జీవించకపోతే మిమ్మల్ని కూడా దేవుడు ఈ మాట అంటాడు, నన్ను కూడా అంటాడు. సేమ్, మళ్ళీ ఏం పెద్ద తేడంలే, ఫీల్ కాకండి. నేను నన్ను కూడా అంటాడు అండి. నీకంటే ఇంకా ఎక్కువ దెబ్బలు పడేది నాకే. నీతో ఒక దెబ్బ, నాకు 10 దెబ్బలు. అర్థమవుతుందా నేను చెప్పేది? నీకు ఒక దెబ్బ, ఒక దెబ్బ బాగానే ఉంటుందిగా, 10 దెబ్బలతో కంపేర్ చేసుకుంటే తృప్తి రావాలి కదా మనిషి అంతా. మనమందరం అలాంటి కేటగిరీ. ఎలాంటి వాళ్ళు నేను చెప్పా ఒకసారి, మన పిల్లోడికి ఎంత వచ్చే మార్కులు? 80, పక్కనోడికి 70. అవునా? అయితే మనోడే బెస్ట్. అదే పక్కనోడికి 90 అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది ఫీలింగు? బాధ. ఈరోజు మన జీవితాలు అలాగే ఉన్నాయి. మీ విశ్వాస జీవితాన్ని, మీ నీతి క్రియలను పెంచుకోండి. లేకపోతే వేషధారులారా, సున్నము కొట్టిన గోడల్లాగా ఉండిపోతాం. బ్రదర్, సున్నం కొట్టిన గోడ ఎలా ఉంటుంది చెప్పండి? కేవలం చూపించడానికి ఒక సున్నంలాగా తెల్లగా చూపిస్తుంది కానీ దాంట్లో ప్రయోజనమైనది ఏమీ లేదు. చూడండి ఒక మాట, లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 39 ఏమని రాయబడి ఉంది?
వీళ్ళలో ఉన్న స్పెషాలిటీ ఇది. వీళ్ళలో ఉన్న స్పెషాలిటీ. ఎవరు వీళ్ళు? ఈ నీతిమంతుల స్పెషాలిటీ. చదవండి అన్నమాట 11:39. మీరు వెలుపల శుద్ధి చేయరు కానీ లోపల మాత్రం ఏమి మాత్రం క్లీన్ చేసుకోర్రా. మీరు బయటికి మాత్రం బాగా డిష్ వాష్ వేసి క్లీన్ చేస్తున్నారు. ఏమ్మా, బయటికి మాత్రం బాగా క్లీనింగ్ పద్ధతులు అన్నీ బాగానే ఉంటాయి. బయటికి మాత్రం మంచి ప్రార్థన, బయటికి మాత్రం అన్ని మాటలు. మీ దగ్గర కూర్చుంటే ఇంకా చాలా విషయాలు. మా విశ్వాసం పెరిగిపోతుంది. అప్పుడప్పుడు ఏం పెరిగిపోతుంది? మా విశ్వాసం పెరిగిపోతుంటుంది. కానీ వాస్తవం అది కాదు. వాస్తవము అది కాదు. బయటికి మాత్రమే క్లీన్ చేసుకోవడం కాదు కావాలి, లోపల నీ దరిద్రమైన లోపల ఉన్న బుద్ధి, స్వభావం, మీ మనస్సు మార్చుకోవాలి. లేకపోతే మీరు నేను శాస్త్రం లాగాలంటవే, ఫరిసేలు లాంటి వాళ్ళమే. వాళ్ళ నీతి లాంటిదే మంది కూడా. ఎలాంటి మంది నీతి? అలాంటి నీతే. క్లీన్ చేసుకొని అందరికీ శుద్ధి చూపించుకోవడానికి. మీరు చెప్పండి, మీ దగ్గర ఒక ప్లేట్ ఉంది, మన ప్లేట్ ఏమన్నా తినేసింది, పైన మాత్రమే కడిగి మీకు లోపల మళ్ళీ అట్లే ఉంటే అన్నం పెట్టిస్తే ఎలా ఉంటుంది? బాగుండదు కదా. మనం ఎందుకు దేవునికి అలా కనపడుతున్నాం? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనల్ని మనమే లోపల ఉన్న వాటిని అన్నింటినీ శుద్ధి చేసుకోవాలి. ఎంతకాలం ఇలా ఉంటాం? నా ముందు ఎన్నైనా దాపెట్టచ్చు మీరు. నా ముందు ఈజీగా ఎన్నైనా దాపెట్టచ్చు. నేను చెప్తున్నాను మీకు, దాపెట్టడానికి ఎన్నో దొరుకుతాయి మీకు. కానీ వేగిల వారు వచ్చారంటే మీ ఒరిజినాలిటీ బయటపడిపోతుంది. నేను చెప్తున్నా, దేవుడు ఎప్పుడు వేగిల వారిని పంపిస్తాడో నాకు తెలియదు. దేవుడే పంపించాడు మోషే ద్వారా. అవునా? వినండి నా మాటలు. దేవుడే పంపించాడు మోషే ద్వారా. అవునా? దేవుడే పంపించాడు జాషువా ద్వారా. దేవుడే పంపించాడు ఎవరు? దావీదు ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి మీ దేవుడే పంపిస్తే మీ దగ్గరికి అర్థం చేసుకొని నేను చెప్పే మాటలు మిమ్మల్ని ఆలోచింప చేయాలని చెప్తున్నాను. ఈ మాటలు చూడండి, అక్కడున్న మాట 3వ మాట 2వ మాటలో చెప్తున్నాను. నీతిమంతులు ఎలా ఉండాలి అంటే మనం దేవునికి చెప్పినట్టు చేయాలి, కానీ మనం అలా చేయలేకపోతున్నాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3-4వ వచనం ఇలా ఉంటుంది. ఏలైనగా మనము దేవుని నీతిని ఎరుగక, అది వారి స్వనీతిని స్థాపించుకోవాలని పూనుకొనుచు లోబడలేదు. దేవుడు చెప్పిన మాటలకు వినలేదు. చాలామంది స్వనీతికి ద్వాసులైపోతున్నారు. స్వనీతి అంటే ఇది చేస్తాంలే, ఇది బాగుంటుందిలే, ఇది చేద్దాంలే. చాలామంది ఇదే. వాళ్ళు వాళ్ళే డిఫైన్ చేసుకున్నారు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో. అరే ఆపండ్రా బాబు, మీ ఉద్దేశాలు కాదు, దేవుడు చెప్పినట్టు బతకండ్రా నాయన. దేవుడు అదే అంటాడు, మీ స్వనీతిని ఏమంటుందని దానిపైన ఆధారపడక మీ నిర్ణయాలు తీసుకోకుండా దేవుడు చెప్పిన దాన్ని చేయడం నేర్చుకోండి. దేవుడు ఏం చెప్తే అది చేయండి. దేవుడు తన అంటే తన, కాదు అంటే కాదు. దేవుడు ఏం చెప్తే అది చేయాలి మనం. ఎందుకు? కొన్నిసార్లు మన జ్ఞానానికి కూడా అందవు. ఎందుకు చేయమని చెప్పాడు దేవుడు. మనం చేస్తే మనకు తర్వాత తెలుస్తుంది ఇది ఈ ఉద్దేశంతో అన్నాడు దేవుడు అని. దేవుడు కొన్నిసార్లు అన్నాడు బైబిల్లో, ఏమన్నాడు? మీరు మీ స్వభావాలు ఎలా మార్చబడాలంట? చిన్నపిల్లల వలె మార్చబడాలి. చిన్నపిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? నేను ఇప్పుడు గిఫ్ట్కి ఏదన్నా కొన్ని విషయాలు చెప్తూ ఉంటే గిఫ్ట్ ఎలా ఉంటుంది? అవునా అంకుల్, అవునా అంకుల్, అమ్మ ఈ ఫ్రిడ్జ్లో వేసి అలా గాల్లో ఎగురుతుంది, అవునా అంకుల్. మీరు కూడా మీ పిల్లల స్వభావం మీలో రావాలి. వాక్యం వినేటప్పుడు మా జీవితాల్ని మార్చుకోవాలి, మా బ్రతుకుల్ని మార్చుకోవాలి అనే తలంపు మీకు రాకపోతే మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. మీరు శ్రేష్టమైన వాక్యాలు వింటున్నారు, కానీ కేవలం ఆ శ్రేష్టమైన పదం శ్రేష్టం అనేది అనుకోవడం తప్ప ప్రయోజనం లేదు. దేవుడు చెప్తున్న మాట, మీరు స్వనీతి పైన ఆధారపడక. ఇంకా పౌలు గారు ఏమన్నాడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. క్రీస్తును సంపాదించుకొని
విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడ నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడని. అది ఆ మాట నేను దాన్ని రివర్స్ చేసి చెప్తున్నా, బాగా వినండి. పౌలు గారు బాగా వినండి మాట. పౌలు గారు తన స్వనీతిని ఆధారం చేసుకొని ఏం చేశాడు? అప్పట్లో ఒక్కొక్కరిని చొక్కా పట్టుకొని ఈడ్చుకొని బయటకు తీసుకొని వచ్చాడు. అవునా కదా? నా మాటలు అర్థమవుతున్నాయా? దౌడలు పగిలేటట్టు కొట్టాడు ఒక్కొక్కరిని. కొట్టేటప్పుడు ఏమనుకున్నాడు? నేను చేసేది కరెక్ట్, దేవుని దగ్గర నుంచి నేను మెప్పు పొందుతాను అనుకున్నాడు. కానీ స్వనీతిని ఆధారం చేసుకొనక దేవుడు ఏం చెప్తే అది చేయడానికి వచ్చి ఇప్పుడు ఏమైపోయాడు? ఆయనే పలుమార్లు దెబ్బలు తిన్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట మనం అర్థం చేసుకోవాలి. ఏంటో తెలుసా? మన బ్రతుకులు కేవలం మన స్వనీతి పైన ఆధారపడకుండా ఈరోజు నుంచి ఆ స్వనీతి నుంచి బయటకు వద్దాం. నేను 3 అంశాలు చెప్పాను ఈ ఈ నీతి కాడ. మొదటిది, నటించే నీతి మనకొద్దు. ఏ నీతి వద్దు? నటించే నీతి మనకొద్దు. రెండోది ఏం చెప్పాను? మీ నీతి అధికము కావాలి. ఒకే ఒక చోట కాదు ఉండాల్సింది, అధికంగా పెరుగుతూ వెళ్ళాలి. మీ క్రియలు మారుతూ రావాలి. మీ క్రియలు ఇంత ముందుకు అరుణ్ ఒక చర్చికి పోయినసారి, అంటే చిన్న రక్షణ పొందకముందు పోయిన సంవత్సరం ఏమని మామూలుగా చర్చి సమయాన్ని బట్టి వెళ్ళేవాడు, మామూలుగా ఉండేవాడు. కానీ ఈ సంవత్సరం ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఏమని? ఏమైనా కానీ ఆదివారాలు చర్చి నేను వదిలిపెట్టకూడదు. నీతి అంటే కేవలం ఊరికే వాక్యంతో పాటు నడవడమే కాదు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ. నేను తెల్లవారుజామున 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తా అంతే. 5 గంటలకు దేవుని దగ్గర మొరపెడతాను అంతే. బాగు చేసుకుంటాను, నా జీవితాన్ని బాగు చేసుకుంటాను అంతే. ఈ విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను అంతే. మీరు డెసిషన్ తీసుకుంటేనే కదా అయ్యేది. చెప్పండి, నేను తీసుకుంటే అవుతుందా మీ మీద? మీరు తీసుకోవాలి డెసిషన్స్. నా ప్రతి హోల్ నైట్ నేను ఉంటాను, దేవుని దగ్గర మొరపెడతాను, దేవుని దగ్గర గోజాడతాను నేను. మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అది మీరు దేవుని దగ్గర తీసుకొని నిర్ణయాలు దేవునిలో ఎదగడానికి మీ నీతి క్రియలు ఏమవుతాయంటే అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటాయి. కానీ మన నీతి మామూలుగా ఎలా ఉంది? ఎక్కడుంది? ఎక్కడో అడుగంటి ఉంది. అందుకే పెరగాలి. ముందుగా మనము ఏం చెప్పాను మీకు? ముందుగా చూపించుకునే నీతి మనం చేయకూడదు. రెండవది అంచెలంచెలుగా నీతి పెరగాలి. మూడవది ఏంటి? మీ స్వనీతి పైన ఆధారపడకు. వద్దు. చాలా కాలం మీరు స్వనీతి పైన ఆధారపడ్డారు. మేము ఇది కరెక్టే. వద్దు. దేవుడు ఏం చెప్తున్నాడో అది టాలీ చేసుకోండి. ప్రతిసారి దేవుడి విషయాల్లో టాలీ. ఎవరితో టాలీ? బైబిల్ ఏం చెప్తా ఉంది, మనం ఏం చేస్తున్నాం, అది కావాలి. 3వ అంశం చెప్తున్నాను మీకు. 3వ అంశం చూడండి. 3వ అంశము, ఇఫ్ సేమ్ స్పైయింగ్, అదే వేగిల వారు మీ దగ్గరికి వస్తే ఏమవుతారు అనే మాట మిమ్మల్ని లాస్ట్లో ఆలోచింపచేయాలని ఒక మాట చెప్తున్నాను. వేగిల వారు లాగానే ఒక మనిషి వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనంలో. ఎవరు ఆ వేగిల వాడు? ఆ వాడు వచ్చాడంటే ఇంకంతా అయిపోయింది నీ కథ. చదవండి అన్నమాట. 3:4లో వాడు వచ్చే ఎట్లాంటి ఆలోచనలు కలిగజేస్తాడు? ఇది నిజమా? అబ్బో, చదవండి అన్నమాట. 3:4, సర్పము మీరు చావనే చావరు, ఏలైనగా అది. వీడు వేగిల వారు వచ్చాడు. వీడు వచ్చి మానిటర్ చేస్తున్నాడు అవ్వతో ఇంటరాక్షన్ చేస్తూ మీరు చావనే చావరు. వాడు చెప్పిన మాటలు ఏమైపోయింది? వేగిల వారి మాటలకి ఈమె లోబడిపోయింది. నువ్వు కూడా నేను కూడా చాలా విషయాల్లో లోబడిపోతాం. ఇప్పుడు మాత్రం ఏం చెప్తాం? అన్నా మేము ప్రార్థన పొర్రలం, మేము పడము, మేము జడియము, మేము వనకము. ఇంకెక్కువ మాడితే అనిల్ కుమార్ పాటలు పాడతారు. విద్ద వీరుడా కద్దుల్లో ముందుకు అని. ఇంకా మామూలుగా ఉంటుందా అనుకున్నామైంది. కానీ ఒక్క రహస్య స్థలం మందు ఒక్కటి జరిగిందనుకో పడిపోతాడు. మనోడు కూడా అదే చేశాడు. దావీదు. ఎవరు దావీదు? దావీదు ఎలాంటి వాడు? బయటికి నేను బతుకుతే దేవుని కొరకే బతుకుతా అన్నోడు రహస్య స్థలం ముందు ఒక చిన్న పని జరిగింది. ఏం జరిగింది రహస్య స్థలం ముందు? యుద్ధానికి పోల్సినాడు. యుద్ధంలో లేకుండా
సాయంకాలం పండుకొని బెడ్ పైన లేచి ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నాడు నగరంలో. తిరుగుతూ ఏం చూశాడు? స్నానం చేసుకునే స్త్రీని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రహస్య స్థలం ముందు ఎవరు చూడడం లేదని ఆ స్త్రీని తీసుకొని వచ్చి ఆ 4 గోడల మధ్యలో ఎవరు చూడడం లేదని ఆ అన్ని పనులు తప్పు చేసి తర్వాత దాన్ని కప్పుకోవడానికి ఎంత ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడు? ఓహో నాయనా, దేవుని దగ్గర నుంచి అంత దెబ్బలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. మన ఒరిజినాలిటీ ఏంటో తెలుసా? 4 గోడల మధ్యలో ఎలా ఉంటావు మనకు తెలుసు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఎలాంటివో అది నువ్వు నిజమైనోడే. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? నీ ఒరిజినాలిటీ తెలిసి కూడా నీకు నాకు తెలిసినంత వరకు వేగిల వారు రావాల్సిన అవసరం లేదు నీకోసం. ఏమ్మా, నీకోసం ఒక సర్పం రావాలా? ఏం తమ్ముడు, ఆటోమేటిక్గా పడిపోం మనం. చిన్న టెంప్టేషనే రావాలి, పెద్దది కావాల్సిన అవసరం లేదు, చిన్నది చాలు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మీకు అర్థం చేసుకోవాలి. ఏంటో తెలుసా? మనము బలముగా దేవునిలో ఉండడం నేర్చుకోవాలి. వేగిల వారు వచ్చినా కూడా మన నిజమైన స్వభావము వారిని ఆకర్షించాలి. నా మాట అర్థమవుతుంది మీకు? ఒకవేళ నీ దగ్గర ఎవరైనా సీక్రెట్ ఏజెంట్ వచ్చి చెప్తా ఉంటే వాని దగ్గరికి వచ్చి మనం ఎలాంటి వాళ్ళం తెలుసా, పని జరిగిపోతుందిలే, పర్వాలేదులే, వాడిని సర్దిపిచ్చే మాటలు మాట్లాడుతూ ఉంటాం మనం. వానితో మనం ఇలా అంటే మేము తప్పు చేయమండి, మేము బతుకుతే ఎట్టే బతుకుతాం. ఇప్పుడు ఈ నరధర్ మోడ్ వచ్చిన తర్వాత వేగిల వారు ఎక్కువయ్యారు. బాగా వినండి మాట. ఎందుకు? సీక్రెట్గా పట్టుకుంటున్నారు ఒక్కొక్కరిని పట్టుకొని ఉద్యోగాల్లో సమస్యలు తెచ్చి పెడుతున్నారు. మీ వరకు రాలేదేమో, ఇంకా వస్తాయి. అంత లోపల మీరు రిటైర్ అవుతే బాగా మంచిదే. ఎందుకంటే ఈ వేగిల వారి నుంచి బయటపడిపోతారు మీరు. నువ్వు ఎస్సీ అయితే యేసుప్రభుని ఎలా నమ్ముకున్నావు? నువ్వు మరొకటైతే ఎలాగ యేసుప్రభుని నమ్ముకున్నావు? వేగిల వారి దగ్గర ఏం చెప్తావు సమాధానం? చెప్పండి, మీరు మాట్లాడాలా? వేగిల వారి దగ్గర ఏం చెప్తావు సమాధానం? ఏం చెప్తావు? వాళ్ళకేం చెప్తావు? వాడెవడో పాపం బ్రదర్ అతను ఆంధ్రాలో వాడిని బస్ స్టాండ్లో ట్రాక్స్ అమ్ముతుంటే భయంకరంగా వాడిని హింసించి భయపెట్టించారు. లాస్ట్కి ఆయనకు కుంకుమ పూసి అంటే బొట్టు పెట్టి రామ్ 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 అని వెళ్ళిపోయాడు ఆయన. అందరిని ఆ స్టేజ్లోకి తీసుకుని వెళ్ళిపోవాలని వాళ్ళ ఆలోచన. మీరు నిలబడతారా గట్టిగా, బలంగా? చచ్చిపోతే దేవుని కోసం చచ్చిపోతాం. పౌలు గారు అదేగా చేసింది, చెప్పండి మీరు. పేతురు గారు అదేగా చేసింది. మనం చేయడానికి భయం, ఆందోళన, జైల్లో వేస్తామంటే ఎక్కలేని భయం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఆలోచించండి. వేగిల వారు వచ్చినప్పుడు పడిపోయింది ఒక స్త్రీ, కానీ అదే వేగిల వారు యోబు దగ్గరికి వచ్చినప్పుడు ఏమయ్యారు చెప్పండి మీరు విన్నారు కదా లాస్ట్ ఆదివారము. వేగిల వారు అదే వేగిల వాడే ఎవడోడు? సాతాను. వచ్చినప్పుడు ఏమయ్యాడు? చూసి యోబు విశ్వాసాన్ని చూసి సణుగుతున్నాడు. నేను చెప్పాను ఆ రోజు వాక్యం, నీకు బాగా గుర్తుందో లేదో. ఇటు చూసి ఏం లే ప్రభు వాడిని లేపేయకుండా నువ్వు ఉంచుతున్నావు, సణుగుతున్నాడంట. అందుకు ఒక పదం వాడాను, ఎంటైజ్డ్. ఎంతవరకు గుర్తుందో మీకు? ఆ పదాలు గుర్తున్నాయో నాకు తెలీదు. ఎంటైజ్డ్. మనమందరము జ్ఞాపకం చేసుకోవాలి. వేగిల వారు వస్తే మనం ఎలాంటి వాళ్ళమో ఒరిజినాలిటీ బయటపడుతుంది. చూడండి ఇంకొక మంచి మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. వేగిలవాడు ఎలా వస్తాడో, మొదటిగా సర్పంగా వచ్చాడు, మళ్ళీ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన మోసపరచనీయకుడి. ఇక్కడ రెండవది ఏంటి? రెండవ వేగిలవాడు ఎవడు? వ్యర్థమైన మాటలను తీసుకొని వస్తాడు. ఈ వాక్యం చెప్పకుండా ఏం చెప్తుంటాడు? వ్యర్థమైన మాటలు, పిట్టకథలు చెప్తా ఉంటాడు. ఒక చర్చిలో పాస్టరు వచ్చి వాక్యం చెప్తా ఉంటే గంట సేపు నవ్విస్తూనే ఉంటాడు అందరినీ. గంట సేపు ఏం చేస్తూ ఉంటాడు? నవ్వుతూ ఉండాలి. ఇప్పుడు నవ్వుతూ ఉన్న వాళ్ళందరూ ఫీలింగ్ ఏంటి? అబ్బా మంచి పాస్టర్, ఆయన చెప్తా ఉంటే వాక్యమే అర్థం కావట్లేదు, మాకు ఆనందంగా ఉంది చాలు. ఇలాంటి వాక్యాలన్నీ విన్నామనుకో, వాడే 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 నిన్ను పాడు చేసేది.
వాడే వేగిలవాడు ఇంకొకడు. ఎవడోడు? వ్యర్థమైన మాటలు, ఒట్టి మాటలు. ఇంకా చెప్పాలంటే అవునా? ఉందా మాట అక్కడ? ఏమని ఉందమ్మా? వ్యర్థమైన మాటలు ఉంది కదా. యాక్చువల్గా వ్యర్థమైన మాటలు కాదు, ఎంప్టీ వర్డ్స్. ఎంప్టీ వర్డ్స్ అంటే ఏంటి? ఒట్టి మాటలు. మనం చదువుతూ ఉంటాం కదా చిన్నప్పుడు, ఒట్టి మాటలు మనం కట్టి పెట్టం, వాక్యాల్లో అవే కావాలి మనకు. ఈ దినాల్లో చాలామంది పాస్టర్లు ఇన్స్పైరింగ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు తెలుసా? మోటివేషనల్. నీకు మోటివేషనల్ స్పీకర్ కావాలా, స్పిరిచువల్ స్పీకర్ కావాలా? మీరు డిసైడ్ కాండి. మీకు మోటివేషనల్ స్పీకర్ కావాలంటే నాకు తెలిసి మన క్రైస్తవుల కంటే ఇంకా మోటివేషనల్ స్పీకర్లు చాలామంది ఉన్నారు యూట్యూబ్లో. వాళ్ళ మాటలు వినండి, సక్సెస్ పొందండి మీరు. ఆత్మీయత పొందాలి అని అంటే అవి వాళ్ళ మాటలు కాదు కావాలి, ఎంప్టీ వర్డ్స్ కాదు కావాలి. నీకు కావాలి సరైన లోతైన విషయాలు, మీ ఆత్మీయతను పెంచే విషయాలు, మీ నీతి క్రియలను పెంచే విషయాలు. అలా పెంచకుండా మీరు అలాగే ఉంటున్నారేమో. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందుకే ఆ మాట అనేది 5వ 6వ వచనంలో చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొక మంచి మాట అక్కడ, అందుకే దేవుడు యేసయ్య ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఎలా వస్తాడంట? యేసయ్య కూడా ఇంకా అర్థం కావాలంటే మీకు చెప్పాలంటే దొంగలాగా వస్తాడంట. ఎలా వస్తాడు? దొంగ అంటే ఏంటి? చెప్పకుండా వచ్చేవాడు. ఎవరు చెప్పకుండా వచ్చేవాడు? వేగిల వారు కూడా చెప్పకుండా వచ్చేవాడే. యేసయ్య ఈరోజు వస్తే ఏమైపోతాను? ప్రభా ఉండు నాయనా, ఒక్క చిన్న 2-3 విషయాలు నేను సరి చేసుకోవాలి అంటావా? ఒక్క 10 నిమిషాల్లో ఆగు అంటావా? ప్రార్థన చేసుకుంటాను ప్రభా, నేను పాపక్షమాపణ పొందుతానంటావా? ఆ విషయాలు నేను పాపక్షమాపణ పొందుతాను ప్రభా అంటావా? వేగిలవాడు వస్తే నీకు సమయం దొరకదు. నేను చెప్తున్నాను, సమయం దొరకదు నీకు. విడవబడ్డావా? అయిపోయింది. ఇన్ని మాటలన్నీ వ్యర్థమైపోయినాయి నీకు. నీ జీవితంలో ఇంతకాలం నువ్వు చేసిన పనులన్నీ వ్యర్థమైపోయినాయి. చివరికి ఒకే మాట చెప్తాను నీకు. 3వ మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ఈ మాట చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతున్నా. 13వ అధ్యాయము, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొనుడి, ఎగ్జామిన్ చేసుకోండి. ప్లీజ్ నీ దగ్గరికి ఎప్పుడైనా దేవుడు వేగిలవాడిని పంపిస్తాడు, మీ ఒరిజినాలిటీని బయట పెడతాడు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. బ్రదర్, సిస్టర్, నేను చెప్తున్నాను ఈరోజు నీకొక్క జీవితం దొరికింది, మంచి జీవితం. దీన్ని ఎంత మధురంగా మార్చుకోగలం అంత మంచిగా మార్చుకో. లేదంటే దీన్ని పాడు చేసుకుంటావంటే నీ ఇష్టం. పౌలు గారు చాలా మంచిగా మార్చుకున్నాడు తెలుసుకున్న తర్వాత. మరి నువ్వు మార్చుకున్నావా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. నేను ఈరోజు 3 మాటలు చెప్పాను. మన మూలవాక్యం కాడికి వెళ్దాం. మూలవాక్యం లూకా రాసిన సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. నేను చెప్పిన మాటను కన్క్లూడ్ చేస్తున్నాను, ముగిస్తున్నాను. 20 ఆ ఒక్క మాట చదువు. నేను చదివిన మాట, వేగిల వారు ఆయనను కనిపెట్టుచు ఆయన మాటలను తప్పు పట్టవలనని తాము నీతిమంతులమని అనిపించుకొను వేగులవారు. కనిపెట్టుకొని ఉన్నారు వాళ్ళు. నీ దగ్గరకు కూడా దేవుడు పంపించాడే అనుకో, నీ ఒరిజినాలిటీ బయటపడుతుంది. వేగిలవారు ఎవ్వడు నేను వేగిలవాడిని అని చెప్పడు. నేను ఈరోజు చెప్పే సారం ఏంటో తెలుసా? యువర్ సీక్రెట్ లైఫ్ మస్ట్ బీ ద బెస్ట్ లైఫ్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీ సీక్రెట్ లైఫ్ నీకే తెలుసు, అవునా? నేను ఒక చిన్న మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. నేను రక్షణ పొందాను, మారుమనసు పొందాను, పెళ్ళి అవ్వలేదు ఇంకా అప్పటికి. బ్రదర్, నేను నిజం చెప్తున్నాను, అప్పుడు నేను చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, యవనస్తునికి ఎలా ఉండాలో అలాంటి ఆలోచనలు కలిగిన సమయంలో నేను ప్రార్థన చేస్తుండేవాడిని 7 గంటలకు సాయంత్రం దేవుని సన్నిధిలో. ఒకరోజు నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే నేను చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంటే నాకు ఒక వాక్యం తట్టింది. పరిశుద్ధమైన చేతులు ఆయన వైపు ఎత్తి అనే పదం గుర్తొచ్చింది. అప్పుడు నా చేతులు దించేసుకున్నాను నేను పూర్తిగా.
దించేసుకొని కింద పెట్టుకొని నా చేతులు ఏడ్చేశానండి పిల్లోనిలాగా. ప్రభువా నా చేతులు పరిశుద్ధం చేయి, అప్పుడే నేను చేతులు ఎత్తాను. ఈ చేతులు ఎత్తాలి ప్రభువా నీ వైపు. నా చేతుల్లో చెడ్డ పనులు చేస్తున్నాను నేను, నాకు నచ్చని పనులు చేస్తున్నాను నేను, నాకు అయిష్టమైన పనులు చేస్తున్నాను నేను, నీకు అయిష్టమైన పనులు చేస్తున్నాను. ఈ చేతులు అపవిత్రమైన నేను, దీన్ని పవిత్రం చేయవా. నా సీక్రెట్ ప్రేయర్, నా సీక్రెట్ లైఫ్ నా జీవితానికి చాలా మూలమైనది. ఎవరినో చూపించాలో, ఎవరినో ఆకర్షించాలో, ఎవరికో చెప్పుకోవాలో వద్దు. నీ షో ఆఫ్ లైఫ్ ఎవ్వరికి వద్దు. ఎలా ఉన్నామో అలాగే ఉన్నాం. దేవుడు ఎలా చెప్తే అలా బ్రతుకుతాం. వేగిల వారు వస్తే మన బ్రతికేంటి, మన స్థితి ఏంటి, మన ఒరిజినాలిటీ బయటపడితే ఎలా ఉంటుంది. అందులో 3 విషయాలు చెప్పాను. వేగిల వారు ప్రయోజనాలు చెప్పాను. అవును, వేగిల వారు ప్రయోజనమైన వాళ్ళే. యేసయ్య కూడా వేగిల వాడి వల్లే వస్తాడని చెప్పాను మీకు. వేగిల వారి వల్ల 3 ప్రయోజనాలు మీకు చెప్పాను. ఏంటి? మొదటిది విశ్వాసము పెంచుకొనుట, రెండవది రక్షణ పొందుట, మూడవది ఏంటి? లోబడుట, దేవునికి ఇష్టముగా మార్చబడుట, తగ్గించుకొనుటది దావీదు చేసిన పని. రెండో అంశం ఏం చెప్పాను మీకు? మీ నీతి అధికము కావాలి, మార్చబడాలి. నీతిని మీరు నేర్చుకోవాలి దేవుని దగ్గర. దొంగగా చూపించే నీతి వద్దు మనకొద్దు, వద్దు. ఎలా ఉంటే అలా ఉందాం. నో అయితే నో, ఎస్ అయితే ఎస్, పర్లేదు. డోంట్ వరీ. ఎవరి దగ్గర నటించద్దు. నీ నటన దేవునికి తెలుస్తుందనే విషయం బాగా తెలుసుకో. నీ నీతి ఏమవ్వాలంట? శాస్త్రుల కంటే, ఫరిసేయుల కంటే అధికముగా ఉండాలి. గుర్తుపెట్టుకో. పెంచు నీ నీతి, నీ క్రియలు పెంచు, నీ మార్పు పెంచు. ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఏం ప్రయోజనం? సంవత్సరాలు అయిపోతున్నాయి, కానీ ఏమాత్రం మార్పు లేకపోతే ఏం ప్రయోజనం నీ జీవితం? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నా జీవితంలో ఏం మార్పు వచ్చింది? నన్ను నేను పరీక్షించుకుంటా, నన్ను నేనే టెస్ట్ చేసుకుంటా, నన్ను నేనే వేగిల వారిని వేస్తే నేనే మానిటర్ చేసుకుంటా. రెండోది ఏం చెప్పాను? ఫస్ట్ మాట అది. రెండో మాట ఏం చెప్పాను మీకు? రెండో మాట, మీ నీతి బలులు అదే చూపించుకునేదిగా ఉండకూడదు నీతి. మూడవది ఏం చెప్పాను మీకు? స్వనీతి ఉండకూడదు. మీ నీతి మీ కొద్ది మీరు ఆలోచించుకొని తీసుకోవద్దని డెసిషన్స్. మూడో మాట చెప్పాను. ఈరోజు వేగిల వారు మీ దగ్గరికి వస్తే, ఈరోజు మీ దగ్గరికి వేగిల వారు వస్తే నీ ఒరిజినాలిటీ తెలుసుకుంటే ఎంతకాలం మీరు నా కళ్ళు ముప్పొచ్చు. మీరు పెద్ద విషయమేం కాదు. నాకు ఎన్నైనా మాటలు చెప్పచ్చు మీరు, మిగతా వాళ్ళకి ఎందరికైనా మాటలు చెప్పచ్చు, కానీ దేవునికి చెప్పగలవా నువ్వు? చెప్పండి. ప్రూఫ్లతో సహా బయటపడుతుంది. ఇప్పుడు మనం ఏదైనా కథ చెప్పామండి, తప్పు చేసాము, స్పై రికార్డులు ఎవరో చూపించాడు కెమెరాలో, నువ్వు ఈ పని చేసావని, నువ్వేం చేస్తావు అప్పుడు? ఇంకా అప్పుడు కూడా కొంతమంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. ఏంటి తెలుసా? అది నేను కాదనేవాళ్ళు. ఏ వచ్చింది, ఏ టెక్నాలజీ ద్వారా చూపించారని. ఇంకేం చెప్పాలి వాళ్ళని? అలాంటి మహానీయులకు మనం ఏం చేయలేం. శతకోటి వందనాలు వాళ్ళందరికీ. మన జీవితాల్ని మార్చుకుందాం. అదే వేగిల వారు అవ్వ దగ్గరికి వచ్చారు, పడిపోయింది. అదే వేగిల వారు యోబు దగ్గరికి వచ్చారు, నిలబడ్డారు, పడలేదు. అర్థమైందా? నీ దగ్గరికి వేగిల వారు వస్తే నువ్వు పడేవాడివా లేకపోతే నిలబడేవాడివా? సరిగ్గా ఆలోచించుకో. ప్రార్థన చేద్దామా?